అందరికీ నమస్తే అండి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అనగా 2025లో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. నిజానికి ఇది ఏప్రిల్ 29 మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమై మరుసటి రోజు అనగా ఏప్రిల్ 30వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2:13 ముగుస్తుంది. ఉదయాన ఉండే తిథి ప్రకారం ఏప్రిల్ 30వ తేదీన పండుగను జరుపుకుంటారు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ నాడు మనం అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము. అక్షయ తృతీయ అంటే అర్థం అక్షయం అంటే క్షయం కానిది, అంటే తరిగిపోనిది, అంటే వృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ లేకుండా ఉండడం అనేది జరగదు. తృతీయ అంటే చాంద్రమానంలో 3వ రోజు అయిన తదియ తిథి నాడు వస్తుంది కాబట్టి తృతీయ అని పేరు వచ్చింది. అందుకని ఈ రోజుని అక్షయ తృతీయ అని అంటాము. ఈ రోజు చేసిన శుభకార్యాలు, దానాలు, జపాలు లాంటి పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అంటే ఈ కార్యాల పుణ్యం ఎప్పటికీ తరగదు. ఈ పండుగ ఎండాకాలంలో వస్తుంది కాబట్టి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి గొడుగును, చెప్పుల జతను బ్రాహ్మణులకు గాని వాటి అవసరం ఉన్నవారికి గాని దానం చేయాలి. ఈ రోజున పెళ్లిళ్ళు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి చేస్తుంటారు. ఈ రోజు చేసే శుభకార్యాలకు అన్ని శుభముహూర్తాలే. ఈ అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజున నీళ్లను దానం చేసినా కూడా చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున అక్షయ తృతీయ మాత్రమే కాకుండా ఈ రోజుకి ఇంకా చాలా విశేషాలున్నాయి. అవి ఏమిటంటే త్రేతాయుగారంభము, శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురామ అవతారము, మహాభారత రచన, గంగా నది అవతరణ, కుబేర లక్ష్మి ప్రాప్తి, సుధామ శ్రీకృష్ణుణ్ణి కలిసిన రోజు ఈ అక్షయ తృతీయ రోజు. అక్షయ తృతీయ విశిష్టతను చెప్పుకోవాలంటే ఈ రోజే త్రేతాయుగము ఆరంభమైంది. అంటే మనకు యుగాలు 4: 1 సత్యయుగము, 2 త్రేతాయుగము, 3 ద్వాపర యుగము, 4 కలియుగము. ఈ 4 యుగాలలో రెండవదైన త్రేతాయుగము ఈ రోజునే ఆరంభమైందని చెప్తారు. అక్షయ తృతీయ రోజునే శ్రీ మహావిష్ణు అవతారమైన పరశురాముని జననం జరిగింది. పరశురామ అవతార కారణాలు 2 రకాలుగా పురాణాలు చెప్తాయి. పరశురాముని తల్లి రేణుకాదేవి, తండ్రి జమదగ్ని మహర్షి. కొన్ని పురాణాల ప్రకారం రుచిక మహర్షి 2 స్త్రీల కోసం భోజనం తయారు చేస్తాడు. అందులో ఒకటి సాధారణమైనది, ఇంకొకటి తింటే యుద్ధశక్తులు ఉన్న పుత్రుడు కలుగుతాడని తయారు చేస్తాడు. ఆ భోజనాన్ని రేణుకాదేవి తప్పుగా తినడం వలన పరశురాముణ్ణి కనింది. పరశురాముని జననం అనంతరం తల్లి దగ్గర నీవు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు ప్రత్యక్షమవుతానని చెప్పి వనవాసానికి బయలుదేరి వెళ్లిపోతాడు పరశురాముడు. మరికొన్ని పురాణాల ప్రకారం చెప్పిన దాన్ని బట్టి ఆ కాలంలో క్షత్రియులు అన్యాయంగా ప్రవర్తించడంతో ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారం ఎత్తాడని
పురాణాలు చెబుతున్నాయి. పరశురాముని ఆయుధం గొడ్డలి. ఈ దివ్యాయుధం శివుని ప్రసాదం. పరశురాముడు అంటే అర్థం గొడ్డలిని ఆయుధంగా కలిగి ఉన్న రాముడు అని అర్థం. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే మహాభారత రచన కూడా జరిగింది. మహర్షి వేదవ్యాసుడు మహాభారతమును చెప్తూ ఉంటే వినాయకుడు రచన చేయడానికి ఆరంభించిన రోజు ఈ రోజు. వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని క్రమబద్ధీకరించాడు కనుక ఆయనను వేద వ్యాసుడు అని పిలుస్తారు. వేదవ్యాసుని తల్లి పేరు సత్యవతి. ఈమె అసలు పేరు కాళి. ఆమెను మత్స్యగంధి అని కూడా పిలుస్తారు. ఈమె బెస్త కుటుంబానికి చెందింది. బెస్త వాళ్ళు అంటే సముద్రంలో చేపలు పట్టుకొని అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు అని అర్థం. వేదవ్యాసుని తండ్రి పేరు పరాశరుడు. వేదవ్యాసునికి వాగ్దేవి కటాక్షం ఉంది కానీ ఆయన వాగ్ధాటిని అందుకొని రచన చేయగల వారి కోసం బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వినాయకుడిని ప్రార్థించమని చెప్పగా గణపతి ఒక షరతుతో ఒప్పుకుంటాడు. ఆ షరతు ఏమిటంటే వ్యాసుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిరంతరంగా చెబుతూ ఉండాలని, తన కలం ఆగకూడదన్న షరతుతో గణపతి ఆ కార్యాన్ని ఒప్పుకుంటాడు. తరువాత వ్యాసుడు తన దివ్య దృష్టితో శ్లోకాలను చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు తన జ్ఞాపక శక్తితో వేగవంతమైన తన రచనను వైశాఖ శుక్ల తదియ నాడు అంటే అక్షయ తృతీయ నాడు మహాభారత రచన చేసి లోకానికి అందించారు. దీనితో పాటు ఇవాళ ఇంకొక విశేషం కూడా ఉందండి. కురుక్షేత్రం యుద్ధం ముగిసింది ఇవాళే. అక్షయ తృతీయ నాడే కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. గంగానది అవతరించింది కూడా. గంగానది స్వర్గం నుండి భూమికి అవతరించింది కూడా ఇవాళేనని పురాణాలు చెబుతున్నాయి. కుబేరునికి లక్ష్మీదేవి నుండి ధనాధిపత్యం పొందిన రోజు కూడా ఈ రోజే. అలానే సుధాముడు శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడైన సుధాముని కలిసింది కూడా అక్షయ తృతీయ రోజే. ఈ రోజు ఎన్నో విశేషాలున్నాయి. అలాగే కర్ణుడు దానకర్ణుడు అంటారు కదా, ఆయన చేసిన పుణ్యకార్యాలకు ఆయన స్వర్గంలో అన్నీ అందించబడ్డాయి. ఆభరణాలు, బంగారు వెండి ఆభరణాలు, మంచి భవంతులు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆయన ఇంటిలో తాగడానికి నీళ్లు లేవట. ఇదేమిటి, ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా తాగడానికి నీళ్లు లేకపోతే ఇన్ని సౌకర్యాలు ఉండి నాకు ఏం లాభం అని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమని బదులు చెప్పాడంటే, నీవు అన్నింటినీ దానం చేశావు కానీ నీళ్లను ఎప్పుడూ దానం చేయలేదు అని చెప్తే, అప్పుడు కర్ణుడు పరిహారం అడగగా మరలా కర్ణుణ్ణి భూమిపైకి మానవ రూపంలో అవతరింపజేసి నీళ్ల కుండను దానంగా ఇచ్చిన పిదప మరల స్వర్గంలో అతనికి నీళ్ల ప్రాప్తి జరిగింది. అందుకని ఇవాళ మట్టి కుండను దానిలో నీళ్లను దానంగా ఇచ్చినా కూడా పుణ్యకార్యమే అవుతుంది. అక్షయ తృతీయ అనేది అక్షయమైన పుణ్య ఫలాలను ప్రసాదించే పవిత్రమైన రోజు. తెలుసుకున్నాం కదండి కొన్ని పురాణ కథలను. మళ్ళీ కలుద్దాం.